అధ్యక్షులు అవలయ్య గారికి, చీఫ్ గెస్ట్గా జయబిరాజ్ సార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్ద శ్రీనివాస్ గౌడ్ గారికి, జనరల్ సెక్రటరీ నాగరాజు గారు, ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చెన్నమేశ్వరరావు గారు, ఇక్కడ వచ్చినటువంటి ఎంప్లాయీస్కి, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల అంబేద్కర్ జన సంఘం 50 సంవత్సరాల ఉత్సవం జరుపుకోవడానికి సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్ తెలియజేస్తాము. జై భీమ్, జై భీమ్. ఇది అంబేద్కర్ సంఘం ఎందుకు పుట్టింది, దాని ఇంటెన్షన్ ఏంటి, ఉద్యమాలు ఎందుకు వస్తాయి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రశ్న అక్కడ లేవనిస్తుంది. మొన్నడ మనకు అంబేద్కర్ గారు కంటే ముందు ఆయనకి 3 గురువులని చెప్పారు జరిగింది. గౌతమ్ బుద్ధ, జ్యోతిబా ఫులే, కబీర్. ఆయనకి 3 గురువులని అంబేద్కర్ గారే మరి వాళ్ళ తదనంతరం కూడా పరిగణించుకున్నటువంటి గొప్ప మహనీయుడు. ఈ దేశంలో రెవల్యూషన్ అనేది ప్రశ్న ద్వారానే స్టార్ట్అప్ అయింది. ఎక్కడైతే తథాగత గౌతమ్ బుద్ధుడు ఎక్కడైతే ఈ శాక్య వంశంలో ఉన్నటువంటి కులీలకు సాక్షులకు యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో నీళ్ళ కోసం యుద్ధం జరుగుతుంది. అంటే దాన్ని యుద్ధం వద్దు, పంచుకుందాం అనుకుంటే ఆ కుల సంఘాలు ఏదైతే సాఖ్య సంఘం ఉందో వాళ్ళు బహిష్కరణ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉంటారు. అక్కడ అటువంటి సందర్భంలోనే బుద్ధుడు బయటకు వచ్చి మరి ఎన్లైట్మెంట్ అయి ఈ ప్రపంచ దేశానికి శాంతినిచ్చినటువంటి గొప్ప రెవల్యూషనరీ శాంతి దూత తథాగత గౌతమ్ బుద్ధ. అట్లనే ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుని తర్వాత మనకి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఈ దేశంలో పునర్జీవింపజేసినటువంటి 80,000 ఆరామాలని కట్టించినటువంటి గొప్ప చక్రవర్తి అశోక చక్రవర్తి. ఆ యొక్క మూలాలు ఇక్కడ కూడా మనకి ప్రతి ప్రాంతంలో ప్రతి చెట్టుకు గుట్టబడినటువంటి మనకు సింహాలుగా కనబడతా ఉంటాయి. అదే అశోకుడు ఇచ్చినటువంటి శాంతి యూనివర్సల్ ఐడియాలజీని ఇచ్చినటువంటి గొప్ప తాత్వికుడి బుద్ధుని యొక్క ఆలోచనను అశోకుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తదనంతరము మనకు ఉన్నటువంటి ఈ చరిత్రలు కూడా మనకు కనుమరుగైనాయి. అందుకే అంబేద్కర్ గారు ఆ చరిత్ర చెప్తా ఉంటారు. మనకి నార్త్ ఇండియాలో అంటే మనకి ఇంగ్లీష్ లో ఇథోపియన్ థియరీ చెప్తారు, ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంతాలు చెప్తారు. ఇథోపియన్ థియరీ అంటే వారు ఎటువంటి థియరీ ఇమాజిన్ చేసిన వెస్టర్న్ కంట్రీస్. మరి అప్పుడే 18th సెంచరీ 16th సెంచరీలోనే సంతు రవిదాస్ గారు బెగంపురా అనే పుస్తకం ఒక థీమ్ ని అది సిమిలారిటీగా యుఎన్ఓ యొక్క ప్రియంబులో పెట్టుకోవడం జరిగింది. అది దీని సిమిలారిటీని యుఎన్ఓ చూడండి సిమిలారిటీగా ఉంటుంది. ఏంటిది? దుఃఖం లేని నగరం. బెగంపుర అంటే దుఃఖం లేని నగరం, పన్ను కట్టలేనటువంటి నగరం. అటువంటి దుఃఖం లేనటువంటి నగరాన్ని నిర్మించాలని సంతు రవిదాస్ గారు కోరుకున్నారు. దాని యొక్క మూలాలే మనకు ఉన్నటువంటి కబీర్ కానివ్వండి, తులసిదాస్ కానివ్వండి, ఈ రెవల్యూషన్స్ మనకి ఇండియాలో ఉన్నారు. మనకి మీకు చాలా మందిని ప్రతి రాష్ట్రంలో తీసుకుంటే రెవల్యూషన్లో ఉన్నారు. మీకు బెంగాల్లో వెళ్ళండి, చెండాలో ఉన్నటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ ఉద్యమం జరుగుతుంది. మీరు పంజాబ్ వెళ్ళండి, జలియన్ బాగ్ ఉద్యమం, డయ్యర్ గారు చంపినటువంటి ఉద్ధమ్ సింగ్ ఉన్నటువంటి ఉద్యమం. ఇక తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, మీరు మహారాష్ట్ర వెళ్ళండి, మీరు కర్ణాటక వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో వెళ్ళండి. ఎక్కడైనా ఈ ఉద్యమాలు దేనికోసం? అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఉద్యమం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్టెడ్ మూవ్మెంట్స్. ఈవెన్ బ్లాక్స్ అండ్ వైట్స్ ఆల్సో. మనకు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి అబ్రహం లింకన్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, బానిసత్వం పోవడానికే ఉద్యమం చేసినటువంటి గొప్ప మేధావి అబ్రహం లింకన్ గారు. చెప్పులు పుట్టే జాతి నుంచి మరి ఆ చరిత్ర రాసే అంత స్థాయికి ఎక్కినటువంటి అబ్రహం లింకన్ గారి చరిత్ర ఎవరికి తెలుసు? మనకి నెల్సన్ మండేలా గారు 27 సంవత్సరాల జీవితం అనిపించిన ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు మనకు జీవితంలో కన్ను చూడలేదు, కానీ ఆ యొక్క ఆలోచనలని కూడా మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ గారు. మనకు ప్రియంబుల్ చెప్పడం జరిగింది. ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియంబుల్ అంటాం మనం దాన్ని. ఏంటిది? పీఠిక. నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక వంట వండితే అన్నం ఉడికిందో లేదో మెతుకు చూస్తే తెలుస్తా అంటాం. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి వ్యవస్థని మీకు ప్రియంబుల్ తెలుస్తాయని చెప్తారు అంబేద్కర్ గారు. ప్రియంబుల్ ఏంటిది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. అంబేద్కర్ గారు అంటారు, నాకు ఈక్వాలిటీ ఉన్నా, స్వేచ్ఛ ఉన్నా, నాకు ఫ్రెటర్నిటీ లేకపోతే నాకు ఈ స్వతంత్రం వద్దని చెప్తారు అంబేద్కర్ గారు. ఏంటి
స్వేచ్ఛ ఉంటే జీవించవచ్చు, మీకు ఈక్వాలిటీ ఉంటే జీవించవచ్చు. కానీ బ్రదరుడు లేకపోతే సాధారణంగా కులాల మధ్యలో సోదరభావం లేకపోతే నాకు ఈ దేశమే అర్థం చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. కులాల మధ్య సోదరభావం ఉండాలి కదా. కానీ నిత్యం ఈ రోజు మనం ఏం జరుగుతూ ఉన్నది? మతాల మధ్య సిచ్చు, కులాల మధ్య సిచ్చు. ఎవరు చేస్తా ఉన్నారు ఇది? మనం అంటుంటాం కదా, జ్ఞానం ఉన్నటువంటి పుల్ల గారు చెప్తారు మనకి, ఇవన్నిటికీ మూల కారణం చదువు లేకపోవడమే మన సమాజానికి. సార్ అన్నారు ఇందాక, అగ్రకుల మనువాదులు చదువుకొని మనల్ని మోసం చేస్తా ఉంటే మనం అమాయకంగా గొర్రెలుగా మనం అమ్ముడుపోతా ఉన్నాం. ఇది జ్ఞానానికి ఎందుకు మనం అందుకోలేకపోతా ఉన్నాం? 75 సంవత్సరాలైనా కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంకా ఎందుకు అధికారానికి దూరంగా ఉన్నాయి? ఇంకా అధికారం కోసం బాధ్యతలు ఎందుకు జీవిస్తా ఉన్నాం అంటే ఐక్యత లేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఆత్మగౌరవం కోసం జీవించేటువంటి సమయస్ఫూర్తి లేకపోవడమే ఈ సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. మనం ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారి కాలంలో కుల వ్యవస్థ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కానీ అంబేద్కర్ ఎవరిని నిందించలేదు, దానికి పరిష్కార మార్గం కనుక్కున్నాడు ఈ దేశానికి. కానీ మనం కూడా ఏం కనుక్కోవాలి? పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. ఎంతసేపు మనం ఇంకా ఈ ఆర్యులు దేశానికి వచ్చారు, దేశాన్ని ఉంచారని చెప్తాం మనం. అందుకోసమే మనకు ఈ రెవల్యూషన్ ద్వారా తెలంగాణ కూడా తెచ్చుకున్నది ఎందుకు? అధికారం కోసమే, హక్కుల కోసమే, ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఈవెన్ నువ్వు తెలంగాణ ఎట్లా ఎందుకు ఉద్యమం జరుగుతుందంటే వీక్లీస్ పత్రిక చెప్పడం జరిగింది. వీక్లీ పత్రిక ఏం చెప్పిందంటే, ఈ అన్టచబుల్ కమ్యూనిటీ వాళ్ళు అధికారం కోసం, వాళ్ళు కులవక్ష కోసం, స్వేచ్ఛ అనుభవాల కోసం, వాళ్ళు రాజ్యాధికారం కోసం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని స్వతంత్ర రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని లండన్లో చెప్పడం జరిగింది. మనకు స్పీకర్ గారు చెప్పడం జరిగింది. ఎవరు? నాదెళ్ల మనోహర్ గారు. ఆయన అమెరికా పోతే కూడా ప్రెస్ మీట్ పెడితే చెప్పడం జరిగింది. ఎందుకు ఉద్యమం జరుగుతుందంటే కింది కులాలు ఉద్యమం చేస్తున్నాయి, ఆ యూనివర్సిటీలలో ఉద్యమాలు జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి అటువంటి తెలంగాణ మనం ఎవరి కోసం తెచ్చుకున్నాం, దేనికోసం తెచ్చుకున్నాం? ఇది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి మన బాధ్యత ఉన్నది. చదువుకున్న వారిపైనే బాధ్యత ఎక్కువ ఉన్నది. ఈ అవసరాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇది తథాగత గౌతమ్ బుద్ధ ఏం చెప్పాడంటే, మీరు పొందగలమని చెప్తారు అంబేద్కర్ గారు. అదే చెప్తాడే. ఏమంటాడంటే, the laws of rights are never regained by the appeal to the Solomon to the consciousness of the aspirant, but by the relentless struggle. అంటే విరామం లేకుండా చేసేటువంటి స్ట్రగులే మనకు విప్లవానికి దారితీసి ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని, రాబోయే తరాన్ని, మనం ఇందాక చెప్పుకునే ఉద్యమం దేనికి? రాబోయే తరాన్ని మనం తయారు చేయడానికి, ఈ యొక్క 50 సంవత్సరాల ఉద్యమాన్ని మనం తిరిగి అందించడానికి ఈ శతాబ్ది ఉత్సవం, అర్ధశతాబ్ది ఉత్సవం జరుపుకోవడానికి మూలమైతా ఉంది. అందుకోసమే పూజ గారు ఒక మాట అంటారు. ఏమని? జ్ఞానం లేకపోతే వివేకం నశిస్తుందట. జ్ఞానం లేకపోతే వివేకం నశిస్తుంది, వివేకం లేకపోతే నైతిక విలువలు నశిస్తాయి, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి నశిస్తుంది, అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది. ఈ దుఃఖమంతా జ్ఞానం లేకపోవడం వల్ల జరిగినటువంటిది. దుఃఖానికి కారణం బుద్ధుడు చెప్తారు. ఏంటిది? కోరికలు. కోరికలు అంటే అనంతమా? అవసరమా? అనంత కోరికలు. అంటే దుఃఖానికి కారణం కోరికలు బుద్ధుడు చెప్పారు. మరి ఇక్కడ దుఃఖానికి కారణం పూలే గారు అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తొలవేసేదే, చీకటిని నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేదే ఎడ్యుకేషన్. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చదువు. ఆ చదువు అనేది నిరంతరం మన యొక్క సమాజానికి ఎంలైట్మెంట్ గా ఉండాల్సినటువంటిది జ్యోతిబా ఫులే చెప్పడం జరిగింది. అట్లనే పెరియ రామస్వామి నాయకుడు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నా అంటే, వివేకం ఆలోచనలో ఉంది, కానీ ఆలోచనకు సారథి హేతువాదం. ఆలోచనకు ఏంటి సారథి? హేతువాదం ఉండాలి. అది ఏంటిది? లాజిక్. మనకి సోషల్ లో చెప్తారు మాడర్నిటీ ఏంటి, పోస్ట్ మాడర్నిటీ. మాడర్నిటీ అంటే ఏంటిది? లాజిక్, రీజనింగ్ అండ్ రేషనాలిటీ. లాజిక్ ఉండాలి, రేషనాలిటీ ఉండాలి, రీజన్ ఉండాలి. అది సైన్స్. అది సార్ చెప్తున్నాడు, బయాలజికల్ సైన్స్ కదా. ఏదైనా కానీ మనం ఇప్పుడు బాబు ఇది పెన్ను అంటే నువ్వు నమ్మడానికి, లేదా కట్టెపడి నుంచి పెన్ను నమ్మలేం కదా, ఆయన రాయడానికి ఉండాలి. అది మన బాడీలో ప్రతి మనిషికి ఉండాల్సిన, ప్రతి మనిషికి తెలుసు సైన్స్ ప్రకారం ఏంటిది? ప్రతి సెల్స్ కూడా పుట్టు చనిపోతుంటుంది ఎప్పుడు. అది ఎవ్రీ సెకండ్ మనం తెలియదు అది, బట్ సైన్స్ తెలుసు. లాబొరేటరీ ఎగ్జాంపుల్ సోషల్ ఉన్నది, సొసైటీ రీసెర్చ్ చేయాలి. సార్ సైన్స్ ఉంది, సైన్స్ రీసెర్చ్ ఎక్కడ చేయాలి? ల్యాబ్ లో 4 గోడల మధ్య జరుగుతుంది సైన్స్. అదేంటిది? అది ఫార్ములాతో జరుగుతుంది.
ఫార్ములాతోని సైన్స్ ఎక్స్పెరిమెంట్ వల్ల జరుగుతుంది. బట్ సొసైటీలో రీసెర్చ్ ఎక్కడ జరగాలి? సమాజంలో జరగాలి. సమాజంలో ఏంటిది? సమాజంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ అనేవి సామాజిక జగత్తులో ఉన్నటువంటి ఫార్ములాస్ ఉండాలని. అది కాన్సెప్ట్.